నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. రైతులకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ప్రత్యేక పోరాట యాత్రను ప్రారంభించిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. నంద్యాలలో వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశామన్న డీఎస్పీ రాఘవేంద్ర. మహాశివరాత్రి వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన రాష్ట్ర దేవాదాయ కమిషనర్ పద్మ. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులకు బ్యాంకింగ్ ఉద్యోగాలపై అవగాహన సదస్సు నిర్వహించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. జమ్ల పరమేశ్వరి తిరునాళ ముగింపు సందర్భంగా గాడిద పోటీలు నిర్వహించిన కమిటీ సభ్యులు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విపత్తు నివారణ ప్రథమ చికిత్సపై అవగాహన సదస్సు. ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన న్యాయవాదులు న్యాయమూర్తులు. వార్డులో శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలో ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ట్రాక్టర్ నడిపి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తమ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీలో రైతులతో కలిసి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ట్రాక్టర్ నడుపుతూ నూనెపల్లి బ్రిడ్జ్ మొదలు నుండి శ్రీనివాస్ సెంటర్ మీదుగా గాంధీ చౌక్ మీదుగా ఆత్మకూరు బస్టాండ్ నుంచి సంజీవ్ నగర్ గేట్ నుంచి మున్సిపల్ ఆఫీస్ మీదుగా పద్మావతి నగర్ లోని టీడీపీ పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. రైతులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు మరియు కార్యకర్తలు మరియు నంద్యాల నియోజకవర్గంలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రైతులకి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎకరాకి 15,000 రూపాయల చొప్పున అనౌన్స్ చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం అనౌన్స్ చేసి 15,000 రూపాయలు ఇప్పటికే రైతులకి అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో మొదటి విడతగా 1,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో కూడా ఇప్పటికే డిపాజిట్ అయిన సందర్భంగా ప్రతి ఒక్క రైతు గ్రామాల్లో కానీ ప్రతి ఒక్క చోట ఈరోజు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతోంది. దానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకే ఒక సందేశాన్ని రైతులకు కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ట్రాక్టర్ ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి రైతులకి ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు. వాళ్ళ ఇంటి పెద్ద కొడుకులాగా నేనున్నాను అని వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈరోజు అందరికీ సందేశం ఇచ్చే విధంగా ఈరోజు ట్రాక్టర్ ర్యాలీ చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులు ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికే పట్టుసీమ ప్రాజెక్టు ద్వారా మనకి నీళ్లు కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా నీళ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాక్టర్లు సబ్సిడీలకి ఎన్నో ఇచ్చారు. ఇలా ఎన్నో పథకాలు ఈరోజు రైతులకి. అలాగే పోలవరం కూడా దాదాపుగా ఈరోజు 60% పూర్తయిందంటే అది ముఖ్యమంత్రి గారి వల్ల, ఆయన కృషి వల్ల నేను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు 15,000 ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రైతులకు ఇవ్వడం చాలా సంతోషాన్ని రైతులందరూ కూడా వ్యక్తం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. సుఖీభవ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టిన దాని సంఘీభావంగా ఈరోజు రైతులతో కలిసి ట్రాక్టర్ ర్యాలీ చేయడం జరిగింది.
5 ఎకరాల్లోపు ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. 5 ఎకరాల అవతల ఉన్న వాళ్ళకు కూడా 10,000 రూపాయలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి నుంచి కూడా ఫస్ట్ ఒక 1,000 రూపాయలు కూడా అందరి రైతుల అకౌంట్లో కూడా వేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అందజేసిన ముఖ్యమంత్రి గారికి నంద్యాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రైతులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ర్యాలీ జరుగుతుంది. రైతులకు ఆల్రెడీ 1,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి పడింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఇవ్వలేదు. ఈ ర్యాలీ చూస్తుంటే మాకు మళ్ళీ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే భూమా బ్రహ్మారెడ్డి గెలిచినట్టుగా ఈ ర్యాలీ చాలా బాగా జరిగింది. ఈరోజు ర్యాలీలో సబ్సిడీ గవర్నమెంట్ ఇచ్చిన బ్రహ్మారెడ్డి గారు గవర్నమెంట్ సబ్సిడీ ట్రాక్టర్లు చాలా పాల్గొన్నాయి. ఇంకా రైతులకు ఈ విధంగా గవర్నమెంట్ సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు జై భూమా. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ప్రధాని మోడీ మొండి నిద్ర వీడి రాష్ట్రానికి వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ న్యాయవాది అనిల్ కుమార్ మోకాళ్లపై నడుస్తూ చేపట్టిన పోరాట యాత్రను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. పద్మావతి నగర్ ఆర్చ్ ఎదురుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి న్యాయవాది అనిల్ కుమార్ మోకాళ్లపై నడుస్తూ చేపట్టిన పోరాట యాత్రను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. అనిల్ కుమార్ చేపట్టిన ఈ పోరాట యాత్ర టెక్కే రాజ్ థియేటర్, టీడీపీ రోడ్, సంజీవ్ నగర్ మీదుగా అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు కొనసాగింది. మోకాళ్ల యాత్ర ప్రారంభించిన అనంతరం పోరాట యోధుడు న్యాయవాది అనిల్ కుమార్ మాట్లాడుతూ 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి సంజీవ్ నగర్ గేట్ వరకు మోకాళ్లపై నడుస్తూ వెళ్లడం జరుగుతుందన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ న్యాయవాది అనిల్ కుమార్ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని మోదీ మొండు నిద్ర వీడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ బలమైన ఆశయంతో పోరాటాలకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. విద్యావంతుడే కాకుండా పీజీలో గోల్డ్ మెడల్ సాధించిన అనిల్ కుమార్ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తనదైన శైలిలో పోరాడుతున్నారని, అతనికి మనమందరం అండగా ఉండి మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలందరూ తెలుసుకోవాలని కోరారు. అవసరమైతే త్యాగాలకు సైతం సిద్ధం కావాలని ప్రజలను చైతన్యవంతులను చేస్తూ మోకాళ్లతో నడుస్తూ అమరజీవి పొట్టి శ్రీరాములకు వినతి పత్రం అందజేస్తున్న అనిల్ కుమార్ కు రాష్ట్ర ప్రజలంతా అండగా ఉండాలన్నారు. ప్రజలందరూ అనిల్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదా మరియు రాష్ట్ర విభజన చట్టం హామీల అమలుకు పోరాడాలని పిలుపునిచ్చారు. సంజీవ్ నగర్ గేట్ కు చేరుకున్న అనిల్ కుమార్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ వినతి పత్రం అందజేశారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల ప్రత్యేక హోదా సాధించాలనే ఒక బలమైన ఆశయంతో ఆత్మాహుతికి కూడా పాల్పడ్డ వ్యక్తి. తను విద్యావంతుడు, ఎల్ఎల్బి చదివాడు, పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ మరియు గోల్డ్ మెడలిస్ట్ కూడా. మన ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని మొత్తం ప్రజలందరూ తెలుసుకోవాలి, యువత కూడా తెలుసుకోవాలి, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం కావాలి అనే ఒక ఉద్దేశంతో మోకాళ్ళ మీద ఈయన యాత్ర ప్రారంభించి మన పొట్టి శ్రీరాములు విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పే ఒక ఆశయంతో మోకాళ్ళతో యాత్ర ప్రారంభిస్తున్నాడు. ఈ యాత్రకు అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా వీళ్ళని స్ఫూర్తి తీసుకొని మనం ప్రత్యేక హోదా సాధించేదానికి యువకులంతా ముందుకు రావాలని చెప్పి ఈ పోరాటంలో భాగంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ యాత్ర ప్రారంభిస్తారు. నంద్యాల పట్టణంలో వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశామని డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ రాఘవేంద్ర మాట్లాడుతూ నంద్యాలలో కొన్ని రోజులుగా శివారు ప్రాంతాలలో దారి దోపిడీకి పాల్పడుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు. బుధవారం మధ్యాహ్నం నంద్యాల పట్టణ శివారులో గల పులిమద్ది క్రాస్ రోడ్ వద్ద ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద ఒక ల్యాప్టాప్, 18 సెల్ ఫోన్లు, 4 కత్తులు, 2 ఇనుప రాడ్లు, 6 మోటార్ సైకిళ్లు మరియు 27,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నంద్యాల నగరంలో నంద్యాల పట్టణంలో గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ నగర్, నందమూర్ నగరు, అర్జునవాడ, దేవనగరు ఈ ఏరియాలకు సంబంధించిన కొంతమంది యువకులు 21, 22, 23 సంవత్సరాల యువకులు వరుసగా దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతుంటే ఒకే రోజు
3 దోపిడీలు చేయడం జరిగింది మన పట్టణ శివార్లలో. 2 టౌన్ పరిధిలోను 3 టౌన్ పరిధిలోను ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ అల్లరి ముగ్గులు వరుసగా దోపిడీలు పడుతున్నారు. దేన్ని దోచుకుంటున్నారంటే ల్యాప్టాప్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగదు కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ కానీ, వీలైతే వాళ్ళు ఇవ్వకపోతే ఫోర్స్ అప్లై చేసి వాళ్ళని దాడి చేసి కొట్టి ఈ రకంగా దాడి చేసేటువంటి క్రమంలో దాదాపు 6 కేసులను రిపోర్ట్ అయినట్టు. మన ఇప్పటి వరకు మనం 6 కేసుల్లో 18 సెల్ ఫోన్లు, 4 కత్తులు, 2 రాడ్లు, ఒక 6 వెహికల్స్, వీటితో పాటు 27,100 రూపాయలు నగదు కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి యొక్క టోటల్ మొత్తం ఎంత ఉందంటే మనకు 5 లక్షల విలువ చేసేటువంటి మొత్తం నగదును మన పట్టణ పోలీసులు అయినటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషను, 1 టౌన్ 3 టౌన్ అందరూ కన్సల్టెడ్ ఎఫర్ట్. అందులో ముఖ్యంగా మన రవిశంకర్ రెడ్డి తాలూకా ఇన్స్పెక్టరు, తర్వాత 2 టౌన్ ఇన్స్పెక్టరు మంజునాథ్ రెడ్డి, 3 టౌన్ ఇన్స్పెక్టరు సుదర్శన్, వీళ్ళందరూ కలిసి వీళ్ళ స్టాఫ్ ప్లస్ మన టీం కూడా కానిస్టేబుల్స్. మార్చి 2వ తారీఖు నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని వేద పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. బుధవారం మహానంది పుణ్యక్షేత్రంలో రాష్ట్ర దేవాదాయ కమిషనర్ డాక్టర్ పద్మ దంపతులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ విళంబినామ సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం, చైర్మన్ పాణ్యం ప్రసాద్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ మహానందేశ్వర స్వామివారి క్షేత్రంలో విలంబినామ సంవత్సర మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతిరోజు కూడా స్వామివారు వివిధ వాహనాల్లో గ్రామోత్సవం గావించడం జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి విశేషమైనటువంటి హోమాలు, ఉత్సవాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. 4వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా రాత్రి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకము, అనంతరము తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం అంతా కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తాదులు విశేషంగా ఈ యొక్క మహానంది క్షేత్రానికి తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ వైభవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో బ్యాంకింగ్ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించామని కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీ సాయి గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు 28,000 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం మన ప్రాంతానికే గర్వకారణమన్నారు. శ్రీ రామకృష్ణ విద్యా సంస్థలలోని విద్యార్థుల భవిష్యత్తు కొరకు వివిధ సంస్థల ద్వారా క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహణతో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం దస్తగిరి రెడ్డిని రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శివారెడ్డి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దస్తగిరి గారు గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు దాదాపుగా 25,000 మందికి కోచింగ్ సెంటర్ ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించాలన్నటువంటిది చిన్న విషయం. చెప్పడం వేరు, ఉద్యోగాలు ఇప్పించడం వేరు. ఒకటి అలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనకి దస్తగిరి గారు. ఈ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అనగానే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ వ్యక్తితో మేము హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ వెళ్తే అక్కడ మీ దగ్గర ఒకటి మంచి బ్యాంక్ కోచింగ్ సెంటర్ ఉందంటే మేము అక్కడికి పిల్లలు పంపించాలి, కనుక్కోండి ఎట్లా చెప్తూ ఉంటారు. అట్లాగే ఎప్పుడైనా ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కోచింగ్ ఇస్తున్నారు. ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎలక్షన్ సీజన్లో యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి లేని ఉద్యోగాలన్నీ కూడా ఇంతకుముందు గతంలో ఫిలప్ చేయనటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఇప్పుడు ఫిలప్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంలో మనం దీన్ని కనుక ఎన్కాష్ చేసుకోగలిగితే మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతో దస్తగిరి గారిని మేము ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది.
జంబులా పరమేశ్వరి ఆలయ తిరునాళ్ల ముగింపు సందర్భంగా బుధవారం గాడిదల పోటీలు ఏర్పాటు చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ జంబులా పరమేశ్వరి దేవి బోనాల మహోత్సవం ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు బుధవారం గాడిదల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంబులా పరమేశ్వరి బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించామని, తిరునాళ్ల ముగింపు సందర్భంగా నిర్వహించిన గాడిద పోటీలలో 25 గాడిదలు పాల్గొన్నాయన్నారు. గెలుపొందిన వాటికి బహుమతులు అందజేస్తామన్నారు. నంద్యాల పట్టణంలో శ్రీ జంబులా పరమేశ్వరి తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలలో భాగంగా మొన్న పూజా కార్యక్రమాలు జరపబడ్డాయి. నిన్న బోనాల మహోత్సవం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు గాడిద పోటీలు ప్రారంభించాము. ఈ గాడిద పోటీలలో 26 గాడిదలు పాల్గొన్నాయి. ఈ గాడిద పోటీలు మొదట్లో ఒక కీర్తిశేషులు గాన్ల వెంకటరమణ గారు, మిద్దెకిట్టయ్య గారి ఆధ్వర్యంలో ఒక సరదాగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈ గాడిద యజమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా ఆసక్తికరంగా పాల్గొంటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ గాడిద పోటీలను గోగులతిని పరమేశ్వర రెడ్డి గారు, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ ఎం చిత్తకుంట్ల వారి చేతుల మీదుగా ప్రారంభించబడ్డాయి. ఈ గాడిద పోటీలకు మంచి బహుమతులు కూడా ఏర్పాటు చేశాము. మొదటి బహుమతి 1000 నుంచి 5 బహుమతులు 5000 వరకు, అదేవిధంగా కన్సల్టింగ్ ప్రైజ్ కూడా 300 రూపాయలు ప్రకటించడమైనది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించడానికి సహకరించిన పోలీస్ అధికారులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మున్సిపల్ అధికారులకు దేవస్థాన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విపత్తు నివారణ ప్రథమ చికిత్సపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత శ్రీ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత విద్యతో పాటుగా సామాజిక సేవ సంబంధ కార్యక్రమాలలో అవగాహన పెంచుకోవాలని, అందుకు రెడ్ క్రాస్ సంస్థ నిర్వహిస్తున్న ఇట్లాంటి శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం శిక్షణా కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ సంస్థ రీజనల్ కోఆర్డినేటర్ భీమశంకర్ రెడ్డి విపత్తులు అనగానేమి, రకాలు, నష్టాలు, నివారణ పద్ధతుల గురించి వివరిస్తూ ముఖ్యంగా విపత్తుల సమయంలో లేదా అత్యవసర పరిస్థితులలో తమ ప్రాణాలు తాము కాపాడుకుంటూ ఇతరులు మరియు ఆస్తులను కాపాడే విధానాలను చర్చా పద్ధతుల ద్వారా విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల రెడ్ క్రాస్ డివిజనల్ సెక్రటరీ ఉస్మాన్ బాషా, గని, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. ఈ వాలంటరీ ఆర్గనైజేషన్ నుంచి ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా ఆ ఆపదని తీర్చడం కోసం ముందు పెట్టేటువంటి సంస్థ రెడ్ క్రాస్ సొసైటీ. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చాలా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు యువతని ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఈ ఆపదలు ఎందుకు వస్తాయి, ఆపదలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎదుర్కొనాలి అనేటువంటి విషయాలన్నింటి మీద కూడా మీకు ఒక చక్కటి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇవి 2 రకాలుగా ప్రయోజనాన్ని కల్పిస్తాయి. ఒకటి, ఆపదలు ఏ విధంగా వస్తాయనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం వల్ల మీరు ఆపద నుంచి తప్పించుకునేటువంటి అవకాశం. ఒకవేళ ఆపద వచ్చినట్లయితే ఆపద నుంచి కాపాడుకునేటువంటి అవకాశం. ఇది వ్యక్తిగతంగా మీకు ప్రయోజనాన్ని కల్పిస్తే మీరు నేర్చుకున్నటువంటి ఈ విద్య ద్వారా, ఈ అవగాహన ద్వారా బయటికి ఎవరికైనా ఏదైనా ప్రమాదం కలిగినట్లయితే ఆ ప్రమాద బారి నుంచి వారిని కూడా రక్షించేటువంటి మార్గం మీ దగ్గర ఉంటుంది. నమస్తే అండి, నా పేరు భీమశంకర్ రెడ్డి. నేను రెడ్ క్రాస్ సంస్థ నందు రీజనల్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సంక్షేమ శాఖ వారి సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ సంయుక్తంగా ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను 3 రోజుల పాటు నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ 3 రోజులు కూడా మొదటి రోజు విపత్తులపైన వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, అవి వచ్చినప్పుడు వాటిని ఎలా నివారించుకోవాలి అన్న అంశాల మీద విద్యార్థులకు చర్చా పద్ధతుల ద్వారా విషయాలన్నీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వరదల సమయంలో ఎలా కాపాడాలి, ప్రకృతి బీభత్సం చెప్పినారు మనకు, అటువంటి సందర్భాల్లో ఎలా కాపాడాలి అనే విషయాలు మీరు బాగా కూలంకుషంగా నేర్చుకోవాలి.
గతంలో పలు కళాశాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అయితేనేమి, మన రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అయితేనేమి. పబ్లిక్ సర్వీస్ ఫ్రెండ్స్ బ్లడ్ డోనర్ సొసైటీ మరియు ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ న్యాయమూర్తులు న్యాయవాదులు రక్తదాన శిబిరం నిర్వహించి రక్తదానం చేశారు. ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించగా న్యాయమూర్తులు నరేష్ దివాకర్తో పాటుగా న్యాయవాదులు శివప్రసాదరావు, రమణయ్య తదితర న్యాయవాదులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బార్ అసోసియేషన్ తరపున న్యాయవాదుల సంక్షేమమే కాక సామాజిక బాధ్యతగా మొట్టమొదటిసారిగా బ్లడ్ క్యాంప్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు కూడా రక్తదానం చేశారని, వారికి సహకరించిన న్యాయవాదులకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి అప్రిసియేషన్ పత్రాలను అందించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని 4వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రాన్ని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ 4వ వార్డులో గత 15 సంవత్సరాల నుండి శుద్ధ జల కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, వార్డు పర్యటనలో ప్రజలు తన దృష్టికి సమస్యను తీసుకువచ్చారని, వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో శుద్ధ జల కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు 4వ వార్డులో వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వార్డులో ప్రజలందరూ కూడా వాటర్ ప్లాంట్ గురించి చాలామందిని అడగడం జరిగింది. కానీ శాంక్షన్ కాలేదని చెప్పడంతో వార్డు పర్యటనకు వచ్చినప్పుడు కూడా నాకు చెప్పడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కూడా అది శాంక్షన్ చేయించుకొని ఈరోజు వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అదిగాక ముందుగా సమ్మర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా నీటిని సరిగ్గా ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మరోసారి కోరుతున్నాను. నిన్నటితో అమృత్ స్కై సంబంధించిన పైప్ లైన్ కనెక్టివిటీస్ అవన్నీ కూడా పూర్తి అవడంతో ఈరోజు నుంచి ఎటువంటి వాటర్ సమస్య కూడా ఉండదని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మాకు ఒక మెసేజ్ పెట్టినా కూడా అవన్నీ కూడా వెంటనే సాల్వ్ చేస్తామని కూడా అందరికీ తెలియజేస్తాను. భూమా బ్రహ్మానందరెడ్డి గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్డు యందు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ మన బ్రహ్మానందరెడ్డి గారిని అక్కడికి పోయి అడిగిన వెంటనే మా వార్డు యందు మినరల్ ప్లాంట్ లేదని చెప్పిన వెంటనే ఆయన తక్షణమే స్పందించి వెంటనే మాకు ఏర్పాటు చేయడం జరిగినది. దీనివల్ల మాకు చాలా ఉపయోగం ఉన్నది. కావున అందరూ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ని వృధా చేయకుండా మంచిగా వాడుకోవాలని తెలియజేస్తున్నాను. కానీ ముందు కూడా మనకి ఇటువంటి నాయకులే కావాలని, ఇటువంటి నాయకుని గెలిపించి మనము ఇటువంటి నాయకుని గెలిపిస్తే మనం ఖచ్చితంగా మన ఊరు బాగుపడుతుంది. నంద్యాల శాసనసభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఈరోజు మేము ఒకరోజు వార్డు పర్యటనకు వచ్చినప్పుడు మా 4వ వార్డు ప్రజలు చాలా కాలం నుంచి మాకు మినరల్ వాటర్ లేదన్నా అని అడిగినాడు. అడిగిన చిన్న మాటకి కూడా స్పందించి ఆయన లెటర్ చేయడం, కమిషనర్ గారికి అడిగిపోవడం, ఇమీడియట్గా అంతా 2-3 నెలల్లో తయారు చేసినారు. అది ఈరోజు వాళ్ళ చేతుల మీదుగా ఓపెన్ చేసినారు. చాలా ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాము. మా వార్డు ప్రజలు ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ప్రత్యేక పోరాట యాత్రను ప్రారంభించిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. నంద్యాలలో వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశామన్న డీఎస్పీ రాఘవేంద్ర. మహాశివరాత్రి వేడుకల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన రాష్ట్ర దేవాదాయ కమిషనర్ పద్మ. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులకు బ్యాంకింగ్ ఉద్యోగాలపై అవగాహన సదస్సు నిర్వహించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. జమ్లా పరమేశ్వరి తిరునాళ ముగింపు సందర్భంగా గాడిద పోటీలు నిర్వహించిన కమిటీ సభ్యులు. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విపత్తు నివారణ ప్రథమ చికిత్సపై అవగాహన సదస్సు.
ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన న్యాయవాదులు న్యాయమూర్తులు. వార్డులో శుద్ధ జల కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.